దురంధర్ రివెంజ్ ఎక్స్పెక్టేషన్స్, ప్రెడిక్షన్స్, అనాలిసిస్ నాకైతే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ చూసిన దగ్గర నుంచి ఒక షుగర్ పేషెంట్ బాత్రూమ్ ఎదుగుతున్నట్టు వెయిట్ చేస్తాను నేను. కమాన్ అని లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అని ఒకటే యాంగ్జైటీ. ఆల్మోస్ట్ ఇంకొక ఎనాలజీ చెప్పాలంటే గలీజ్గా ఉంటాయి కానీ బాగుంటాయి. స్టార్ బక్స్ వెంటి బ్లాక్ కాఫీ టక తాగేసాను అనుకోండి సింగిల్ సెట్టింగ్లో, అప్పుడు గేట్లు తన్నేస్తాయి. ఆ గేట్లు తన్నేస్తే అసలు ఆపుకోలేనంత ఊపుతో ఉన్నా అనమాట. రీసెంట్లీ మళ్ళీ చూసా. మళ్ళీ 3 గంటలు మళ్ళీ పెట్టి మళ్ళీ కంటిన్యూస్లీ హోమ్ థియేటర్ సిస్టంలో పెట్టి మరి సోనోస్ చూసా. అసలు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ అంతే. ఆ సౌండ్ కానీ అది కానీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి ఈ సినిమా. ఐఎమ్ వెయిటింగ్, ఇంకా వెళ్ళిపోదాం అంతే. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. కొంచెం డిలే అయింది కానీ ఇక్కడ నుంచి ఇంకా తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది అనమాట. సినిమా అసలు ఈ సినిమా ఎలా చెప్పాలండి, కొన్ని సినిమాలు నేను ఆటోమేటిక్గా ఓన్ చేసుకుంటాను. అరే ఈ సినిమా బాగా ఆడాలి. నేను బేసిక్గా కలెక్షన్స్ అవన్నీ పట్టించుకోను. కానీ ఓన్లీ 2 ఫిల్మ్స్ రీసెంట్ టైమ్స్, లిటిల్ హార్ట్స్ అప్పుడు కూడా అంతే. ఇలా ఫోన్లో స్క్రీన్ షాట్లు తీసి మౌలికి పంపిస్తూ ఉండే, అరే చూడు మౌలి ఇక్కడ స్క్రీన్స్ ఫుల్ అయిపోయినాయి, 1 వీక్ తర్వాత కూడా స్క్రీన్స్ ఫుల్ అవుతున్నాయి అంటే ఆ సినిమా సక్సెస్ని నాకెందుకో ఓన్ చేసుకున్నాను నేను, అనిపించింది నాకు. అలానే ఇక్కడ ఈ దురంధర్ కూడా అంతే. నేను ఆల్మోస్ట్ 1 మంత్ వరకు ఫాలో అవుతున్నా. కలెక్షన్ ఎంత, ఇవాళ ఎంత, రేపు ఎంత, ఇది 1000 దాటాలి, దాటింది. అరే ఇంత స్లో అండ్ స్టడీగా ఈ కాలంలో ఇన్ని రోజులు ఆడుకుంటూ పిచ్చెక్కిచ్చిన సినిమా. అలా ఉండాలి. స్టాండర్డ్ టికెట్ ప్రైసెస్తో 1000 కోట్లు కొట్టింది ఇదిరా సినిమా అంటే అన్నట్టు. దాన్ని చూసి నేర్చుకుంటారా మన వాళ్ళు అంటే, లేదు సేమ్ డే రిలీజ్ చేస్తావు, $4 ఎక్స్ట్రా ప్రైస్ పెడతావు అని చెప్పో సినిమా వస్తుంది. అది ఎలా ఉంటుందో చూసాకే మాట్లాడుకుందాం. బట్ ఓకే, ఈ సినిమా భయానికి అసలు చుట్టుపక్కల కూడా ఎవరు రావట్లేదు, ఆ టైప్లో ఉంది. అండ్ ఈ సినిమా కరెక్ట్గా పడిందంటే మాత్రం 1500 to 2000 ఈజీగా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఈ ఓపెనింగ్ బుకింగ్స్ hundreds of crores వెళ్ళిందని టాక్. సరే ఈ ఫైనాన్షియల్ గోల్ అంతా మనకి ఎలా ఫరక్ పడదు, పక్కన పెడదాం. సినిమాలో ఫస్ట్ పార్ట్లో మొత్తం ప్లానింగ్ చూపించారండి. ఆ ప్లానింగ్ కూడా చాలా సిస్టమేటిక్గా బాగా చూపించారు. ఐ వాంట్ రివెంజ్, నాకు ఆ రక్తపాతం కావాలి, దానికోసం నేను వెయిటింగ్. సో ఇప్పుడు ఈ 4 గంటలు మొత్తం పిచ్చెక్కిస్తారనే ఫీలింగ్లోనే ఉన్నాను. నాకు 4 hours పెద్ద ఫరక్ పడదండి. 4 hours నేను చూసేస్తా ఈ సెకండ్ పార్ట్. కానీ నాకు కొన్ని ఉన్నాయి, అవి కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బేసిక్గా ఏంటంటే కొత్త గవర్నమెంట్ స్పెసిఫిక్ గవర్నమెంట్కి భజన కొంచెం తగ్గించేసి సేమ్ ఫస్ట్ పార్ట్లో అలా వచ్చి రానట్టు మీరు చేసుకోండి, మీ సినిమా మీరు నచ్చట్ చేసుకోండి. కానీ అదే ఫోకస్గా కాకుండా స్టోరీ ఆర్ హీరో మీద ఫోకస్తో తీస్తే ఇంకా బాగుంటుంది. అలానే ఫస్ట్ పార్ట్లో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ 4 hours అంటే నార్మల్ కాదండి. ఇప్పుడు దాకా ఎప్పుడో 4 గంటలు కూర్చొని సినిమా చూసిందే గుర్తులేదు. అంటే వెబ్ సిరీస్లు బింజ్ చేస్తాం, ఎందుకంటే ఆడొక హుక్ పెట్టి లాగుతూ ఉంటాడు కాబట్టి చూస్తూ ఉంటాం మనం. సో అలానే ఇక్కడ కూడా ఆ స్కోప్ ఉంది. ఆ 4 hours లాగితే నాకు టైం తెలియకుండా చూస్తా. ఫస్ట్ పార్ట్ అయితే అసలు ఐ వాంట్ దిల్ మాంగే మోర్ టైప్లో కూర్చున్నా నేను. మీకేమనిపించింది? ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉందిరా, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉందిలా, ఫస్ట్ పార్టే ల్యాగ్ ఉంది అనిపించింది. నాకైతే అసలు ల్యాగ్ ఎక్కడ అనిపించలా. ఈ సినిమాలో కూడా మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్తో ప్యాక్డ్ ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ ఇంకోటి ఉంటుంది ఏంటంటే, అరే నువ్వు ఇదంటో అదంటో అని కాదు కానీ యాక్షన్ కూడా బిల్డ్ అవుతూ స్కేల్ పెరుగుతూ ఉంటే, లేకపోతే కొత్త జోన్లో ఉంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ KGF Part 1 తీసుకోండి. కానీ నాకు Part 1 తెక్కలా, ఎందుకని ఇవన్నీ చూసాం కదరా అన్నట్టే అనిపిస్తుంది. అలానే ఈ సినిమాలో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా పెట్టేస్తే మనకి అమ్మా మళ్ళీ ఓ యాక్షన్ సీన్ అలా ఉండకూడదు. ఎయిరా కోరుకుని అన్నట్టు ఆ ఫీలింగ్లో ఉండాలి మనం. నెంబర్ 4 బ్యాక్ సైడ్ లాగా. సీక్వెల్ టైమింగ్ కూడా అండి అలా నిన్నగాక మొన్న వచ్చింది, అప్పుడే వచ్చింది ఆ Part 2 అన్నట్టు ఉంది. ఇంకా దేవరా ఉంది మన దగ్గర, అది ఇంకో 2 years అయినా వచ్చేటట్లేదు. ఇలా ఫాస్ట్గా తీస్తే మనకి హైపు ఉంటుంది. అంటే తీసేటప్పుడే 2 parts అనుకొని తీశారు, సో అందుకే ఫాస్ట్గా వచ్చింది. బట్ మీరు ఎంతమంది ఫస్ట్ వెళ్తున్నారు చెప్పండి. నాకైతే దొరకలా, సీరియస్లీ చెప్తున్నా. నాకు 4-5 థియేటర్స్ ఉంటాయి, ఏది దొరకలా. ఎక్కడో ఊరవతల కూడా కాదు కానీ ఎప్పుడు వెళ్ళిన థియేటర్లో ఏదో సీట్లో దొరికితే వెళ్ళా. అలా ఉంది ఊపు, మరి అసలు మామూలు లేదు. మళ్ళీ హిందీ షో ఇది. ఒకటే అని చెప్పి 10 చెప్తాను నేను. ఇందులో మేజర్ ఇక్బాల్ అనుకుంటా ISI ఏజెంట్ అని చూపిస్తున్నారు. హీజ్ అ స్మార్ట్ గై అన్నట్టు చూపిస్తున్నారు సినిమాలో. అదొకటి ఎంత తెలివిగా డీల్ చేశారు, వాడలా పసిగట్టాడు, వీడు దాన్ని ఎత్తు మీద పై ఎత్తు ఎలా చేశాడు అనేది బాగా చూపిస్తే ఐ విల్ బి ఇంప్రెస్డ్. లేదు ఇంకా నన్ను ఒకసారి నరుగుతే 100 మందిని నరుగుతా ఆ టైప్లో ఆ జోన్లో వెళ్తే మాత్రం నాకు కొంచెం కష్టం. ఫస్ట్ సినిమా నచ్చింది కూడా అదే. పద్ధతిగా ప్లానింగు, స్లో బోల్ అని కూడా అనలేము, కొంచెం ఫాస్ట్గానే వెళ్తుంది. కానీ ఒక పద్ధతి పాడు అంటూ ఉంటుంది. ఇందులో కూడా ఆ పద్ధతిగా నొక్కుంటూ వెళ్తే ఐ ఎంజాయ్ ఇట్ మోర్. అండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా పెట్టినట్టు నాకు 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఓ గంట సేపు కూర్చోబెట్టి ఫ్లాష్ బ్యాక్ ఇదిరా అని చెప్పారనుకోండి అన్నట్టు ఉంటుంది. కొన్నిసార్లు ఎలా అంటే స్క్రీన్ ప్లేలో ఆ మూమెంట్ వచ్చినప్పుడు జప్ అని చెప్పి అలా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి వస్తుంది కదా, నాకు అది మోర్ రిలేటబుల్, అది ఇంకా హైపు అన్నట్టు అనిపిస్తుంది. 1 hour ఓకే లెట్స్ గెట్ టు ద ఫ్లాష్ బ్యాక్ కన్నా
ఇది మీకేమనిపిస్తుంది? లేదు ఒక ప్రాపర్ ఫ్లాష్ బ్యాక్ పెట్టి దాని తర్వాతే ఈ సినిమా స్టార్ట్ అవుతే బాగుంటుంది అనిపిస్తుందా? రైట్, కింద రైట్. నాదైతే డిఫరింగ్ ఒపీనియన్. ఇది ఇంకా ఎక్స్పెక్టేషన్ ట్రైలర్ వెళ్ళాల్సి పోయి ఏం లేవని ఇంకా టికెట్ బుక్ చేసాం వెళ్ళిపోయాం అంతే. పాయింట్కి రా టైప్లో ఉంటుంది. సినిమాకి వెళ్ళిపోదు. సినిమా నాకు నచ్చిద్ది అని నాకు ముందే అనిపిస్తుంది. బట్ వెళ్ళొచ్చాక వీళ్ళు కన్ఫర్మ్. మీకేమనిపించిందో కూడా కింద రాయండి. మీరు దేనికి వెళ్తున్నారు ఫస్ట్, దీనికా? దానికంటే మాత్రం ఐ విల్ జడ్జ్ యూ. ఐ విల్ జడ్జ్ యూ. చూసినాను బాల్ పిచ్ మీటింగ్స్. కలుద్దాం మళ్ళీ వచ్చారం. థ్యాంక్ యూ.